హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఏరియాలో ఫుల్గా వర్షం పడుతుంది. వాతావరణం మొత్తం చల్లగా కూల్గా అయిపోయింది. వాతావరణం చల్లగా ఉండేటప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది వేడివేడిగా ఏదైనా తిందామనుకొని. అయితే నేను ఈరోజు వేడివేడిగా పకోడీ చేద్దామని మొత్తం ప్రిపేర్ చేసుకుందామని రెడీ చేశా. ఈరోజు నేను చేయబోయే పకోడీ హైదరాబాద్లో మొత్తానికి ఎక్కడ కూడా మ్యాక్సిమం కనిపించదు. చాలా తక్కువ ప్లేస్లో మాత్రమే ఇలాంటి పకోడీ చేస్తారు. అయితే దీనికోసం నేను ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పకోడీ చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను. నాకైతే పకోడీ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను ఈ పకోడీ చేసే ప్రాసెస్ అంతా యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకున్నాను. కడాయిలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం వేడయ్యాక నేను ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పకోడీ షేప్ లో ఇలా ఆయిల్లో వేయించుకున్నాను. అలా వేయించిన పకోడీ మొత్తం లేత పసుపు కలర్ వచ్చేంత వరకు అలానే వేగనిచ్చి తర్వాత నెమ్మదిగా ఒక పాత్రలోకి పకోడీ చేయడం ఫస్ట్ టైం అయినప్పటికీ నాకు చాలా బాగా వచ్చింది. మీరు ఎవరైనా సరే సిటీలో ఇట్లాంటి పకోడీ తిన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఒక లైక్ చేసుకోండి. ఈ వర్షంలో చల్లని వెదర్ లో వేడి వేడి పకోడీ అయితే నేనైతే రెడీ చేసేసిన. చూడండి మీరు కూడా ఎంత మంచిగా వచ్చిందో పకోడీ.